जलवितरङ्गा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाये तव जय गाथा जय गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे जय Salute down. Vishram. 75th 75వ గంట జరుపుకుంటున్నాం. దాని సందర్భంగా ఏంటంటే మన డిపార్ట్మెంట్ తరఫున మనము ఈ నేచర్ కోసం కానీ బయోడైవర్సిటీ కానీ అందరు కష్టపడి అంటే సిన్సియర్గా ప్రతి ఒక్కరు కష్టపడతారని బీట్ ఆఫీసర్ టు అప్ టు రేంజ్ ఆఫీసర్ మన రేంజ్ మటుకు రేంజ్ చేసి రేంజ్కు పేరు తెస్తారని ఫ్యూచర్లో కూడా అందరు కష్టపడి బాగా भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जल वितरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे
పంజాబ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా तब शुभ नामे जागे तब शुभाशिष मागे गाये तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाये तब जय गाथा जन गण मंगल गुजरात मराठा हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभाशिष मागे गाये तब जय गाथा जन गण मंगलदायक जय। గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। మరి ఈరోజు మనకు రాజ్యాంగం అందించినటువంటి రోజు, బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చెంది మనకంటూ ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న రోజు చాలా సంతోషమైన రోజు। మరి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజలు ఏ విధంగా అయితే వాళ్ళకు నమ్మి అధికారం కట్టగట్టారో, మరి ఏవైతే ఉద్యోగస్తులు కానీ మన ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అందరూ కూడా రైతాంగం కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళని విశ్వసించి ఈరోజు వాళ్ళకు ప్రభుత్వం అధికారాన్ని కట్టబెట్టారు। మరి ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నిలబెట్టాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది। ఏదైతే అధికారం ఇచ్చేది ప్రజలు నమ్మి బాగు చేస్తారని తప్ప మరి ఈరోజు వాళ్ళ పనితీరు చూస్తూ ఉంటే రైతాంగాన్ని అవమానించే విధంగా ఎవరైనా రైతు బంధు ఒక మంత్రిగా ఒక తీన్మార్ మల్లన్న కానీ ఇలాంటి వాళ్ళు చూస్తే ఎవరైనా రైతాంగానికి రైతు బంధు రాలేదంటే చెప్పుతోని కొడతామనే సంస్కృతి సరైనది కాదు। ప్రజలను అవమానించే ఏదైతే తీరుందో అది మార్చుకోవాల్సిందిగా ప్రజలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దానికి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది। మేము కోరేది ఒక్కటే, ఏదైతే హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీతో పాటు
420 అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్తా ఉన్నాము. మీకు ఈ అమలు చేయడానికి తప్పకుండా ఒక ప్రతిపక్ష పార్టీ తరఫున మేము పూర్తి సహకారం తప్పకుండా అందిస్తాం. ఆ ఇంప్లిమెంట్ చేయనిడంగా తప్పకుండా మేము ప్రజల పక్షాన నిలబడి ఆ ఇంప్లిమెంట్ చేసే విధంగా తప్పకుండా మేము ఎప్పటికప్పుడు ఎండగడతామని తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని బాధ్యత వచ్చినాక ప్రతిపక్షంలో లేరు, మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతతోనే మాట్లాడాలా, బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పటికైనా గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి అన్నీ కూడా మీరు ఇచ్చిన హామీలను కూడా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతూ మరొకసారి ఇందల్వాయి మండల ప్రజానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.